పొందిన తాండూరు ఎస్ఐ మహిపాల్ రెడ్డి. తాండూరు పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహిపాల్ రెడ్డి పదవి విరమణ పొందారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిపాల్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మహిపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిపాల్ రెడ్డి ప్రజల్లో మమేకమై ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించేవారని అన్నారు. 1984లో కానిస్టేబుల్ గా పదవి పొందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి మంచి వ్యక్తిత్వంతో తాండూరు ఎస్ఐగా పదవి విరమణ పొందారని, ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరితో కలిసిపోయే వ్యక్తి మహిపాల్ రెడ్డి అని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో, పై అధికారుల సూచనలతో, ఆదేశాలతో ప్రశాంతంగా తన విధులు నిర్వహించానని తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిపాల్ రెడ్డిని డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఉండి ప్రజల కష్టాన్ని తెలుసుకొని వాళ్ళకు కొన్ని విషయాలు వాళ్ళకు రాజమార్గంగా కొన్ని కేసులు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజల మమేకంతో ఈ వయసున ఈరోజు నేను ఎక్విటెంట్గా ఈరోజు రిటైర్ అవ్వబోతున్నాను. ఈ రిటైర్ కారణము నా భార్య, నా పిల్లలు అందరూ వాళ్ళ సహకారంగానే ఈ డ్యూటీ చేయగలిగాను. ఇంటి సహకారం కూడా చాలా అవసరము. ఇంటి వాళ్ళ మనకు భార్య పిల్లలది, మన కుటుంబ సభ్యులది మనకు సహకారం కంపల్సరీ ఉంటేనే ఈ ఒత్తిడి డిపార్ట్మెంట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ మన ఇంటి దగ్గర మన భార్య, మన పిల్లలు మనకు మంచిగా చూసుకుంటే వాళ్ళు మనకు సంతోషం పెట్టి మనం ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రజలతో మంచి చెడు తెలుసుకొని వాళ్ళకు కష్టాలు కానీ మర్యాదగా వాళ్ళకు కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆలోచించి వాళ్ళకు ఇరు వర్గాలకు న్యాయం చేసి పంపించేదే నా బాధ్యతని ఆ విధంగా నేను చేసినాను. కాబట్టి ప్రజల సహకారంతో మెయిన్గా మా పై అధికారుల సూచన మేరకు ఈరోజు నేను పదవి విరమణ పొందుతున్నాను. ఈ పదవి విరమణకు మా దాంట్లో గౌరవనీయులైన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మరియు మా సిఐ శాంతు కుమార్ గారు వాళ్ళ ఆదేశం వాళ్ళు నా సర్వీస్ పదవి విరమణ ప్రోగ్రాము వాళ్ళు ఘనంగా జరుపుతున్నారు. కాబట్టి వాళ్ళకి నేను కృతజ్ఞతలు. అట్లా మా సిబ్బంది, నా తోటి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు నాకు ఇంత పెద్ద నాకు పదవి విరమణ కార్యక్రమం చేసినందుకు డిఎస్పీ గారికి, తాండూరు సిఐ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పి వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు పదవి విరమణ పొందుతున్నాను. అది అలాగా కాకుండా ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలి. ఇక ముందు కూడా మంచిగా ఆరోగ్యంతో హెల్తీగా కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజులు చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళ దీవెనలు, పబ్లిక్ ప్రజల దీవెనలు, ఆఫీసర్ దీవెనలు తీసుకొని భగవంతుని కోరుకుంటూ ఈరోజు నేను సేవ తీసుకుంటున్నాను.